హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సాలిడ్ హిట్ లేని హీరో అక్కినేని అఖిల్. తన ఏజ్‌కి తగినట్లుగా చాలా ప్రయత్నాలు చేశాడు. ఏజ్ దాటి ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చేశాడు. అయినా ఒక బ్లాక్ బస్టర్ పడలేదు. అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళతాడు అనుకున్న హీరో ఆది నుంచి తంటాలు పడుతూనే ఉన్నాడు. కొన్నాళ్లు కొత్త సినిమాలు అప్డేట్స్ లేక ఖాళీగా ఉన్న అఖిల్ నుంచి తాజాగా మరో మూవీ స్టార్ట్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించే ఈ మూవీ భారీ బడ్జెట్‌తో ఉండబోతోందని తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. ఇక భారీ బడ్జెట్‌తో ఉండబోతోందని తెలిసింది. మురళీ కిషోర్ అబ్బురాతోనే దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా జరిగింది. పెద్దగా హడావుడి లేకుండానే స్టార్ట్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లబోతోంది. ఇక అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు 'లెనిన్' అనే టైటిల్‌ని పెట్టబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. లెనిన్ అంటే రష్యన్ సోషలిస్టు విప్లవకారుడు. 19వ శతాబ్దంలో ప్రపంచాన్ని మార్చిన మార్క్సిస్ట్. అలాంటి గొప్ప యోధుడి పేరు కేవలం సౌండింగ్ బాగుందని పెట్టుకుంటున్నారా? లేక కథానాయకుడి గమనం కూడా లెనిన్ బాటలో ఉంటుందా అనేది తెలియదు కానీ, ఇలాంటి టైటిల్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయాయి. గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటివరకు నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులని ఇంప్రెస్ చేయలేకపోవడంతో అఖిల్ నెక్స్ట్ సినిమా సూపర్ హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బురా 'వినవో భాగ్యము' విష్ణు కథా చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ డైరెక్టర్ అఖిల్‌కి మంచి బ్లాక్ బస్టర్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 80 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్నట్టు సమాచారం. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అఖిల్‌కి జోడీగా కనిపించబోతోందని, 'హోమ్ బలే'పై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా తెరకెక్కించనున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో ఖచ్చితంగా అఖిల్‌కి సూపర్ హిట్ వస్తుందని భావిస్తున్నారు. కథ చాలా బాగా వచ్చిందని సమాచారం. వచ్చే ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.